గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మా హెల్ప్ ఛానల్కి విజిట్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో గ్రూప్ 2 సంబంధించినటువంటి 7 జోన్లు కట్ ఆఫ్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు లాస్ట్ జోన్ వచ్చేసి మనకు 7వ జోన్ అయినటువంటి గద్వాల సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేస్తున్నామండి. సో స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు కామెంట్లో చెప్తున్నారు, సార్ మాకు ఇండివిజువల్గా జోన్ కట్ ఆఫ్ చేయండి సార్ అనేసి అడుగుతున్నారు. సో వారి కోసం అనేసి ఈ యొక్క కట్ ఆఫ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఏదైతే 7th జోన్ గద్వాల ఉన్నదో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకు 7th జోన్ గద్వాలలో 21 పోస్టులే ఉండడం జరిగిందండి. సో మనకి ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే గత ఏదైతే జోన్లు ఉన్నాయో ఇక్కడ కాళేశ్వరం అయినా, బాసర జోన్ అయినా, లేకపోతే యాదాద్రి జోన్ అయినా సరే ఈ జోన్లలో కట్ ఆఫ్ ఎక్కువ ఉన్నది. చార్మినార్ జోన్లో కట్ ఆఫ్ తక్కువ ఉన్నది అండ్ కొంచెం మేరకు భద్రాద్రి జోన్లో కొంచెం తక్కువ ఉన్నది. ఇప్పుడు గద్వాల జోన్కి వచ్చేసరికి కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో వివిధ కేటగిరీ వైజ్గా సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీలో 360 నుంచి 370 వరకు కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే 340 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీసీఏ కనుక చూసుకున్నట్లయితే 330 నుంచి 340 కట్ అయ్యే అవకాశం కనబడుతుంది. బీసీబీ కనుక చూసుకున్నట్లయితే 340 నుంచి 350 కట్ అయ్యే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే 330 నుంచి 340 కట్ అయ్యే అవకాశం మనకు కనబడుతుంది సార్. నెక్స్ట్ బీసీడీ కనుక చూసుకున్నట్లయితే 340 నుంచి 350 కట్ అవుతుంది సార్. బీసీఈ కనుక చూసుకున్నట్లయితే 330 నుంచి 335 వరకు కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎస్సీ కేటగిరీలో 320 కట్ అవుతుంది. ఎస్టీ కేటగిరీలో 330కి కట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి సార్ అంటే ఇది జనరల్ కట్ ఆఫ్ అండి. ఉమెన్స్ కట్ ఆఫ్ వచ్చేసరికి ±5 అటు ఇటు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో మరీ తగ్గే అవకాశం ఏముండదు కానీ ± అట్లా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు ఓసీలో జనరల్ అభ్యర్థులకు 360 కట్ అయితే ఉమెన్స్ అభ్యర్థులకు 350 కట్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్లో 330 కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. బీసీఏలో 320 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీసీబీలో కనుక చూసినట్లయితే 330 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీసీలో 320 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీసీడీలో కనుక చూసుకున్నట్లయితే 330 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీఈలో 320 కట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఎస్సీలో 310 అండ్ ఎస్టీలో 320 కట్ అయ్యే అవకాశం మనకి ఇక్కడ కనబడుతుంది సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ కట్ ఆఫ్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు 380 నుంచి 400 రావాల్సిందే సార్. ఎందుకంటే పేపర్ వచ్చినటువంటి జిఆర్ఎల్ బట్టి ఈ యొక్క మార్క్స్ బట్టి చెప్పడం జరుగుతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే 350, బీసీఏలో 340 నుంచి 350 అండ్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే 360 నుంచి 370, బీసీసీ 340, బీసీడీ కనుక చూసుకున్నట్లయితే 360 నుంచి 370, బీసీఈ 330 నుంచి 340, ఎస్సీ 330, ఎస్టీ 340, పీహెచ్ కనుక చూసుకున్నట్లయితే 310 నుంచి 320. ఇక ఓవరాల్గా పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూడవచ్చు సార్, ఓవరాల్గా పోస్టులు 783 పోస్టులు ఉన్నాయి. స్టేట్ పోస్టులు 214, మల్టీ జోనల్ పోస్టులు 340 ఉన్నాయి. అండ్ జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 229 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోనల్ పోస్టులో ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. స్టేట్ పోస్టులో కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ జోనల్ కట్ ఆఫ్లో వచ్చేసరికి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇటు స్పెషల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే లా డిపార్ట్మెంట్ అయినా సరే, లేకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ రెండిట్లో సో కట్ ఆఫ్ అనేది 350 ఆర్ 340 వస్తే కొంచెం సేఫ్ స్కోర్ ఉన్నట్టే. ఈ కట్ ఆఫ్ అనేది కేవలం ఎస్టిమేట్ మాత్రమే సార్. మళ్ళీ తర్వాత టీజీపీఎస్సీ మనకు వెబ్సైట్లో పొందపరచడం జరుగుతుంది. సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి జోన్ వైజ్ కట్ ఆఫ్ అండి. సో అభ్యర్థులు గమనించవచ్చు, అన్ని జోన్ వైజ్ కట్ ఆఫ్లు చేయడం జరిగింది ఆల్మోస్ట్. సో కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, రాజన్న అండ్ భద్రాద్రి అండ్ యాదాద్రి, చార్మినార్ అండ్ గద్వాల్ ఇవన్నీ కట్ ఆఫ్ 7 జోన్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు కనుక మిస్ అయితే మన ఛానల్లో మై హెల్ప్ ఛానల్లో చూడండి.
సో ఓవరాల్గా చెప్పేసాను సార్. నెక్స్ట్ మల్టీ జోనల్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా చెప్పబోతున్నామండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.